ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ వింటున్నటువంటి మాట. సాంకేతికంగా గతంలో కంటే కూడా ఇప్పుడు డ్రోన్స్ విషయంలో అనేక టెక్నాలజీ పరంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దాంతో పాటుగా ఉపాధి రంగంలో కూడా యువతకు మెరుగైన అవకాశాలను కల్పిస్తూ ఉంది. వ్యవసాయ రంగంలో కావచ్చు, ఇలా రక్షణ రంగంలో కావచ్చు, ఇలా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా డ్రోన్ వాడకం అనేది పెరిగింది. దాంతో పాటుగా టెక్నాలజీ పరంగా డ్రోన్ టెక్నాలజీలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజెంట్ మనం హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఉన్నాం. హెచ్ఐసిసిలో డ్రోన్స్ ఎక్స్పో ప్రారంభమైంది. ఇంతకీ కొత్తగా విభిన్న డ్రోన్స్ ఏమన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. డ్రోన్స్ ద్వారా ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, దాంతోపాటుగా వివిధ రంగాలకు డ్రోన్స్ ఎలా ఉపయోగపడుతుందో సమయం టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. డ్రోన్ ఎక్స్పోలో మనకు వ్యవసాయానికి సంబంధించి కూడా డ్రోన్స్ని వాడచ్చు, ఇది ఒక ఉపాధిగా చేసుకోవచ్చు అని సూచిస్తూ ఒక స్టాల్ ఉంది. ఆ స్టాల్ వద్ద ఉన్న మనతో పాటు మాట్లాడడానికి ఈ స్టాల్కి సంబంధించినటువంటి వారు ఉన్నారు. వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సోనాగేశ్వరరావు అండి. నేను వెలాగిరి సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అంటే ప్రధానంగా ఈ స్టాల్ ఉద్దేశం ఏమంటారు? స్టాల్ లొకేషన్ మేమేంటంటే ప్రైమరీగా డ్రోన్ సర్వీసెస్ మా ప్రధాన లక్ష్యం అండి. అంటే గ్రౌండ్ లెవెల్లో విలేజెస్లో రైతులు పంటలు పండించేటప్పుడు పంటల మీద పురుగు మందులు, ఎరువులు పిచికారీ చేయడానికి మా డ్రోన్స్ ఉపయోగిస్తారండి. ఫార్మర్స్ ఎవరైనా సరే ఆర్డర్ బేసిస్ మీద మాకు స్ప్రేయింగ్ కావాలి అంటే మేము వెళ్ళి స్ప్రేయింగ్ చేస్తాం సార్. ఫార్మర్స్ గ్రౌండ్ లెవెల్లో స్ప్రేయింగ్ సర్వీస్ ఇస్తాం. అంటే మీ దగ్గర ఎలాంటి డ్రోన్స్ ఉన్నాయి, ఒకసారి చూపించండి మాకు. ఇప్పటి వరకు మా దగ్గర ఏంటంటే అన్నీ కూడా 6 రకాల డ్రోన్సే ఉన్నాయి సార్. 6 రకాల డ్రోన్స్, టైప్ సర్టిఫైడ్ డ్రోన్స్ ఉన్నాయి. అంటే దీని కెపాసిటీ ఎట్లా ఉంటుంది? దీని కెపాసిటీ 10 లీటర్లు సార్. 10 లీటర్లు 1 ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు. మనం మందు కానీ లిక్విడ్ కానీ ఏదైనా సరే 10 లీటర్ల వాటర్ ట్యాంక్లో పోసి మనం స్ప్రే చేస్తాం. అంటే నార్మల్గా ఉపాధి అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటుంది? మేము జనరల్గా ఉపాధి అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఫ్రాంచైజీ అవకాశాన్ని ఇస్తాం సార్. జనరల్గా ఫ్రాంచైజీ అంటే ఏంటంటే మాకు డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ తోటి టైప్స్ ఉన్నాయి. మేమేంటంటే వాళ్ళకి ఏ డ్రోన్ కావాలో వాళ్ళు ఎంచుకుంటే అట్లాంటి డ్రోన్స్ ఒక 3-4 డ్రోన్స్ తోటి ఫ్రాంచైజీ అవకాశం కల్పిస్తాం వాళ్ళకి. సాధారణంగా మాన్యువల్గా 1 ఎకరానికి కొట్టడానికి మందు ఎంతసేపు పడుతుంది? దీని ద్వారా ఎంతసేపు అట్లా కంప్లీట్? 1 ఎకరానికి జనరల్గా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా స్ప్రే చేస్తారు సార్. ఇప్పుడు తెలంగాణ ఏరియా ఉందనుకోండి, ఎకరానికి 10 లీటర్ల ఒక 10 ట్యాంకులు వాటర్ స్ప్రే చేస్తారు. 10 ట్యాంకులు అంటే ఒక ట్యాంక్ వచ్చేసి 20 లీటర్ల వాటర్ వాడతారు. అట్లా 10 ట్యాంకులు కొడతారు. 10 ట్యాంకులు అంటే 200 లీటర్స్ వాటర్ వేస్ట్ అవుతుంది అక్కడ. అదే కనుక మన డ్రోన్ తోటి అయితే 10 లీటర్ల వాటర్ తోటి 1 ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో ఫాస్ట్ మీద అయిపోతుంది. అంటే ప్రధానంగా దీని ద్వారా ఉపాధి ఎలా దొరుకుతుంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇస్తూ ఉంటారు? ట్రైనింగ్ అయితే మేము ప్రజెంట్ మా ఓన్ ట్రైనింగ్ ఇస్తున్నాం సార్, కంపెనీ ట్రైనింగ్. మేమేంటంటే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ని రిక్రూట్ చేసుకుంటాము. కాలేజీలకు వెళ్ళి కాలేజీల్లో పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్స్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మేము ఎంప్లాయీస్గా మా దగ్గర చేర్చుకుని మేము పైలట్స్గా ఉపాధి కల్పిస్తాం సార్. అంటే కాస్ట్ ఎలా ఉంటుంది? అంటే కాస్ట్ అంటే మేమేంటంటే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మా దగ్గరే ఎంప్లాయ్మెంట్ ఇస్తాము. వాళ్ళకి 15,000 శాలరీ ఇస్తాము. 15,000 నుంచి వాళ్ళు చేసే పనిని బట్టి ఇన్సెంటివ్స్ ఇస్తాము, ప్లస్ ఇంక్రిమెంట్స్ ఇస్తాం సార్ మా దగ్గర. ఏదైతే ఊబరైజేషన్ అన్నారో దానికి సంబంధించి ఉపయోగాలు ఏంటంటారు, ఆ ప్రాసెస్ ఏంటంటే? ఓకే, డ్రోన్ ఊబరైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం డ్రోన్ కొనుక్కొని చాలామంది పల్లెటూళ్ళలో సరైన పని దినాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పని దినాలు అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక డ్రోన్ కొనుక్కున్న తర్వాత నెలకి కనీసం వాళ్ళకి ఒక 10 నుంచి 15 రోజులు ఉపాధి అవకాశం లేకపోతే వాళ్ళకి బ్రేక్ ఈవెన్ కూడా రాదనమాట. డ్రోన్ మీద వాళ్ళు 10 లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద నెలకి కనీసం అట్లీస్ట్ వాళ్ళు ఒక 600 ఎకరాలన్నా కొట్టకపోతే వాళ్ళకి దాని మీద బ్రేక్ ఈవెన్ రాదు. దానికోసం మేము ఏం చేసామంటే ఇప్పుడు మాకు మార్కెటింగ్ స్టాఫ్ ఉన్నారు విలేజెస్లో. ఓకే, వాళ్ళ ద్వారా మేము ఏం చేసామంటే ఒక నెట్వర్క్ క్రియేట్ చేసాం. ఇప్పుడు విలేజెస్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేసి ఒక అప్లికేషన్ తయారు చేసాం. ఆ అప్లికేషన్ పేరే డ్రోన్ ఊబరైజేషన్ యాప్. ఆ అప్లికేషన్లో ఏంటంటే ఇప్పుడు డ్రోన్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా అప్లికేషన్లో డ్రోన్ ఊబరైజేషన్ యాప్లో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ వివరాలను బట్టి వాళ్ళకి విత్ ఇన్ ది రేడియస్ ఆఫ్
ట్వంటీ టు 25 కిలోమీటర్స్ రేడియస్లో వాళ్ళకి ప్రతిరోజు 20 నుంచి 25 ఎకరాలు ఆర్డర్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. వాళ్ళు మా యాప్ ద్వారా చేసుకున్నందుకు మేము దాంట్లో కమిషన్ తీసుకుంటాం అనమాట. ఎంత ఉంటుంది కమిషన్? కమిషన్ అనేది అది డిపెండింగ్ అపాన్ ద ఫార్మర్ బట్టి డిస్టెన్స్ బట్టి ఉంటుంది. మినిమం 5 to 10% ఉంటుంది. 5 to 10% ఆఫ్ ద స్ప్రేయింగ్ అమౌంట్ మీద ఉంటుంది. పర్ ఏకర్కి ఏంటంటే కస్టమర్ మనం ఛార్జ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సంవత్సరానికి అంతగా ఎంత సంపాదించుకునే అవకాశం అంటే మినిమం సంవత్సరానికి 20 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అంటే 20 లక్షలు అంటే ఇప్పుడు సంవత్సరానికి మినిమం మేము చేసిన దాని ప్రకారం అయితే 250 పందినాలు కల్పిస్తున్నాం మేము. యావరేజ్గా మేమేంటంటే 100% ఒక కస్టమర్కి వచ్చేసి 200 ఎకరాలు పందినాలు చూపిస్తాం. రోజుకి 20 ఎకరాల చొప్పున 200 పందినాలు అంటే దాదాపు 4000 ఎకరాల దాకా స్ప్రేయింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 4000 ఎకరాలు ఇంటూ 5 20 లక్షల దాకా సంపాదించుకునే అవకాశం ఉంది. ఇది డ్రోన్ ఊబరైజేషన్ పద్ధతి ద్వారా అటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా వ్యవసాయానికి సంబంధించి కూడా తక్కువ వ్యవధిలోనే అటు ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు కూడా చేసే అవకాశం ద్వారా ఈ డ్రోన్స్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితి, ఏదైతే ఇక్కడ స్టాల్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరొక స్టాల్కి వెళ్ళి మరిన్ని వివరాలు చూసుకుందాం. ప్రజెంట్ మనం ఈ డ్రోన్ ఎక్స్పోలోనే మనం మరొక స్టాల్ వద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం డిఫరెంట్ డ్రోన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకుందాము. ఈ డ్రోన్స్ని వేటిని ఉపయోగిస్తారు, వేటి కోసం ఉపయోగిస్తారు అనే దానికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ స్టాల్ నిర్వాహకులు ఉన్నారు, వారితోనే మాట్లాడదాం. మీ పేరు? మణికంఠ సార్. మణికంఠ, ఏంది వెరైటీ డ్రోన్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ డ్రోన్స్ సంబంధించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి దానికి. సార్ ఫ్రమ్ డాక్టర్ ఎంజిఆర్ ఏరోస్పేస్ చెన్నై. అదేంటో ఫుల్లీ ఇంటూ R&D సార్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ డ్రోన్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాం. ఏంటంటే దిస్ ఈజ్ లైఫ్ బాయ్ రెస్క్యూ డ్రోన్స్ ఫర్ ఇన్ ఎమర్జెన్సీ ఫ్లడ్ రీజన్స్. ఏమైనా వరదలు వచ్చినా సన్న వరదలు వచ్చినప్పుడు గట్ట మీరు బోట్ వేసుకుని వెళ్ళాలన్నా కష్టం అవుతుంది రీచ్ అవడానికి. అలాంటి టైంలో మనం డ్రోన్ యూజ్ చేసుకుని లైఫ్ బాయ్ ప్రాణాలను రక్షించవచ్చు. అండ్ ఒక డ్రోన్ వచ్చి 2 లైఫ్ బాయ్ని క్యారీ చేయగలదు. ఓకే. అండ్ విత్ 20 మీటర్ పర్ సెకండ్ విత్ క్యాన్. అంటే ఇప్పుడు డ్రోన్ సపోజ్ ఒక రివర్ ఉంది, లేక్ ఏదో సంథింగ్ ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ ఎంతసేపు ఇది ఎట్లా పనిచేస్తుంది? ఇది పర్సన్ డిటెక్ట్ చేసి యూజ్ చేసుకుని పర్సన్ డిటెక్ట్ చేసి ఆ పర్సన్ దగ్గరలో డ్రాప్ చేస్తుంది సార్ ఇది విత్ ఇన్ ఏ మినిట్. సో అంత టైంలో మనిషి మునిసిపోకుండా యూజింగ్ బాయ్ని యూజ్ చేసి తన దగ్గర. నెక్స్ట్ డ్రోన్కి వెళ్ళి ఇది వచ్చి ఫైర్ డిపార్ట్మెంట్ సార్, ఫైర్ రెస్క్యూ డ్రోన్. ఓకే. మన సిటీలో చూసుకొని ఉంటాం ఫుల్ ఆఫ్ స్కై పేపర్స్ ఉంటాయి. హైదరాబాద్లో చూసిన మన టెర్రస్లో కానీ ఎక్కడైనా జరిగితే ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మనం ఫైర్ హోస్ని యూజ్ చేసుకుని యూజ్ చేయలేము. ఫైర్ ఇంజిన్ రావాలంటే టైం పడుతుంది. ఫైర్ వాటర్ కూడా ఆ స్కై పెద్ద బిల్డింగ్ టాప్కి రాలేదు అండ్ రావాలన్నా సడన్గా ట్రాఫిక్ కూడా ఫుల్లో ఉంటుంది. అలాంటి టైంలో మనం దీన్ని యూజ్ చేసి ఈ 2 కిలోమీటర్ అయినా 5 కిలోమీటర్ అయినా ఈజీగా కవర్ చేయొచ్చు డిస్టెన్స్. అండ్ దీని వీ హ్యావ్ మెకానిజం ఏంటంటే ఇది ఒక బోర్ ఉంటుంది సార్. ఇట్ క్యాన్ గో అప్ టు 200 మీటర్ పైగా వెళ్తుంది సార్ హైట్. ఫ్రమ్ హైట్ నుంచి డ్రాప్ చేయగానే ఇది ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ డ్రోన్ మరొక డ్రోన్ కూడా కనిపిస్తూ ఉంది మనకు, దానికి సంబంధించి ఇది అండర్ వాటర్ ROV సార్. ఇదైతే ఎలాగ గాల్లోకి, ఇది ఎలాగ నీటిలో డ్రోన్ సార్. వాటర్ నీటిలో అండర్ వాటర్ నుంచి అన్న 400 మీటర్ల వరకు అండర్ వాటర్కి వెళ్తుంది. దీంట్లో మీరు అండర్ వాటర్ నుంచి ఏమన్నా శాంపిల్ కలెక్ట్ చేయాలన్నా, లేకపోతే ఏమన్నా సర్వేలెన్స్ చేయాలన్నా, అండ్ లేకపోతే పై గ్యాస్ లీకేజ్ కట్ట ఏమన్నా డ్రైనేజ్ చెక్ చేయాలన్నా యూ కెన్ యూజ్ దిస్ సార్. ఇట్ హ్యాస్ ఫుల్ HD కెమెరా ఉంటుంది లైట్ తోటి. అండ్ ఫిష్ కల్చర్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. ఫిష్ కల్చర్లో ఫిష్ హెల్త్ కానీ ఫిష్ ఫీడింగ్ సిస్టమ్ కానీ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫిష్ వాటర్ క్వాలిటీ కూడా. అంటే ఇది బ్యాటరీ సపోర్ట్ ఎంతసేపు ఉంటుంది నార్మల్గా? టెదర్ సిస్టమ్ సార్, అంటే బ్యాటరీ బయట సైడ్ ఉంటుంది. మనం కేబుల్ అనేది ఉంటుంది. కేబుల్ కెపాసిటీ this is a tether system 24 hours 24 గంటలు ఆపరేట్ చేస్తారు. ఎందుకంటే బ్యాటరీ పవర్ అనేది దీంట్లో ఉండదు, బయట సైడ్ ఉంటుంది. దీంట్లో ఉండేది ఎమర్జెన్సీ బ్యాటరీ మాత్రమే. ఎప్పుడైతే బయట నుంచి వచ్చే పవర్ బగ్ అనేది కట్ అయిందో ఇంటర్నల్ బ్యాటరీతో యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్గా ఫ్లోటింగ్ అనేది జరిగి పైకి వచ్చేస్తుంది. వీ క్యాన్ రికవర్ అనమాట. ఓకే. నెక్స్ట్ స్టాల్ దగ్గరికి ఇది వచ్చి సర్వేలెన్స్ డ్రోన్ సార్. ఫర్ సర్వేలెన్స్ మిలిటరీ గ్రేడ్గా, అలాగే పర్సనల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఫార్మ్ ఉంది 10 ఎకరాలు 20 ఎకరాలు,
ఆ ఎకరాల్లో మీరు ఏమన్నా ఫామ్ కానీ ఏమన్నా సర్వేలెన్స్ చేయాలన్నా ఈ డ్రోన్ ఉపయోగించవచ్చు. ఇది 10 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది సార్. రిమోట్ కంట్రోల్తోనే మీరు యూజ్ చేసి 10 కిలోమీటర్ల లైవ్ ఫీడ్. ఇది 360 డిగ్రీ కెమెరా ఫర్ మిలిటరీ గ్రేడ్. యాజ్ అయితే ప్రజెంట్ మనం చూస్తే డిఫెన్స్ యుక్రెయిన్ రష్యా వార్లు ఎలా జరుగుతున్నాయో ప్రజెంట్ చూస్తే మొత్తం అంతా కూడా డ్రోన్ బేస్ చేసి జరుగుతున్నాయి. అలాగే అందుకోసం మనం ఫర్ మిలిటరీ పర్పస్ డిజైన్ దిస్ డ్రోన్ బై యూజింగ్ మిసైల్ డ్రాపింగ్, మిసైల్ లాంచింగ్. మిజైల్ లాంచింగ్. డ్రోన్ నుంచి మనం మిజైల్ అనేది లాంచ్ చేయొచ్చు, మిజైల్ అనేది డ్రాప్ చేయొచ్చు కూడా, ఇలా గ్రెనేడ్లా యూజ్ చేయొచ్చు. ఇది మనం చూస్తూ ఉన్నాము. ఈ స్టాల్స్కి సంబంధించి కూడా వివిధ రకాల డ్రోన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఆపద సమయంలో ఉన్నప్పుడు ప్రజలను కాపాడడానికి కావచ్చు, దాంతోపాటుగా అండర్ వాటర్లో పనిచేసేటువంటి డ్రోన్స్ సంబంధించి కావచ్చు, సర్వేలెన్స్కి సంబంధించినటువంటి డ్రోన్స్ కావచ్చు, ఇలా అనేక రకాల డ్రోన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఇంకో స్టాల్కి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రజలు మనం ఒక స్టాల్ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు డ్రోన్స్ కొంచెం వెరైటీగా కనిపిస్తూ ఉంది మనకు. వారితో మాట్లాడదాం. దీని స్పెషల్ ఏమంటారు? So the specialty of this frame is this monocoque unibody structure. We don't have any moving parts in here, no moving joints. It's lighter in weight, so the weight is less than 500 grams if we are comparing with the same type of drones, which is made out of tubes and joints. It will go around 650 to 700 grams. And again, it's a full covered body structure, so there is no problem of any dust or anything. The drill entrance will be inside only. You don't have to place anything outside. You just assemble all the components and you can fly longer because it's lighter in weight. So you will get more దీని ఫీచర్స్, వాట్ ద ఫీచర్స్? features. It can accommodate up to 15 inches of propeller and it can fly for 1 hour. So if we are using 500 gram payload, we can fly for 1 hour. గివ్ స్మాల్ డెమో అబౌట్ దిస్. Demo, we don't have any ready model here. Yeah, so we just come up with the frames. We are selling frames with the people. They are using it for 3D mapping, surveillance, and different applications. They are using it. They are configuring it with the different electronics, set of autopilots, everything. Then configuring it and then flying it using it. ఇది ఈ డ్రోన్స్ ఏదో సర్వేలెన్స్కి సంబంధించి కావచ్చు, ఇతర వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటుగా నార్మల్ డ్రోన్స్కి చూస్తే మనకు బ్లేడ్స్ కనపడతా ఉంటాయి, కానీ ఇది మొత్తం కూడా ఫుల్లీ కవర్ ఉంటుంది. దాంతోపాటుగా లైట్ వెయిట్కి సంబంధించినటువంటి డ్రోన్స్ ఇవి. మనం ఇంకొక స్టాల్కి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనకి డ్రోన్స్ ఎక్స్పోలో వివిధ రకాల డ్రోన్స్ కనిపిస్తున్నాయి. అటు సర్వేలెన్స్కి సంబంధించినటువంటి డ్రోన్స్ సంబంధించి కావచ్చు, అగ్రికల్చర్కి సంబంధించి కావచ్చు, ఎవరైతే వాటర్కి సంబంధించినటువంటి డ్రోన్స్. ఇప్పుడు మనం ప్రజెంట్ ఒక స్టాల్ వద్ద ఉన్నాం. అండర్ వాటర్ డ్రోన్స్ అనేవి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ స్టాల్కి సంబంధించి కావచ్చు, ఈ అండర్ వాటర్ డ్రోన్స్కి సంబంధించిన ఫీచర్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ స్టాల్ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడతాం. మీ పేరు? కళ్యాణ్. చెప్పండి, ఈ డ్రోన్ స్పెషాలిటీ ఏంటంటే? సో ఇది అండర్ వాటర్ డ్రోన్ ఇది యాక్చువల్లీ. సో ఫిష్ అనే బ్రాండ్, మేము ఎగ్జోమ్ నుంచి. సో ఇప్పుడు దీని యూస్ కేసెస్ గురించి, సో ఇది ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి మెరైన్ ఇన్స్పెక్షన్, ఓకే, డ్యామ్ ఇన్స్పెక్షన్, షిప్ ఇన్స్పెక్షన్, అండర్ వాటర్ సినిమాటోగ్రఫీ. సో దీని ఫీచర్స్ వచ్చేసరికి ఇది 4K కెమెరాతో వస్తుంది. 4K కెమెరా, ఫ్లాష్ లైట్స్ ఉంటాయి మనకి. సో దీని రేంజ్ వచ్చేసరికి 100 మీటర్స్ వరకు వెళ్తుంది ఈ మోడల్ అయితే. దీంట్లోనే 200 ఉంది, అది 200 మీటర్స్ వరకు వెళ్తుంది. దీంట్లో టోటల్ మనకి 6 to 8 మోడల్స్ ఉన్నాయి. సో లాస్ట్ రేంజ్ వచ్చేసరికి 350 మీటర్స్ వరకు మనకి డెప్త్ అండర్ వాటర్ వరకు వెళ్తుంది. 350 మీటర్స్. అంటే దీని బ్యాటరీ సపోర్ట్ ఎలా ఉంటుంది? దీని బ్యాటరీ ఇది వచ్చేసరికి 2 hours వస్తుంది. 2 hours. దీంట్లో ఇంకా వర్షన్స్ ఉన్నాయి మనకి, అడ్వాన్స్ వర్షన్స్, ఇంకా ఇండస్ట్రియల్ వర్షన్స్. దాంట్లో మనకి బ్యాటరీ లైఫ్ 4 నుంచి 6 hours వరకు వస్తుంది. అంటే సినిమా రంగానికి కూడా ఉపయోగిస్తున్నారు అన్నారు కదా, డిమాండ్ ఎలా ఉందంటారు? బాగుంది యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద కెమెరాస్ తీసుకెళ్ళడం కన్నా ఇది తీసుకెళ్తే అడ్వాంటేజెస్ ఏంటంటే మనిషి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీంతో పాటు ఓన్లీ దీన్ని పంపిస్తే చాలు, ఆటోమేటిక్గా మనకి స్క్రీన్ పైన 4K కనిపిస్తుంది. అంటే ఇంకా ఫీచర్స్ ఏమేమి ఉంటాయి అంటే చూడండి, ఇక్కడ దీని ఎక్విప్మెంట్స్, దీంట్లో ఏమేమి చేయొచ్చు. ఇంకా దీనికి యాక్సెసరీస్ వస్తాయి, లైక్ AR లేజర్,
వాటర్ శాంప్లర్ కలెక్టర్, ఓకేనా, వాటర్ శాంపుల్ కలెక్టర్ అండ్ అలాగే మడ్ కలెక్టర్. అంటే వీటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ తయారు చేస్తారు? చైనాలో. ఇది చైనాలో తయారవుతుంది. ఫిష్ కంపెనీ. ఓకే. కాస్ట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు నార్మల్గా రెంట్కి ఇస్తే ఎంత ఉంటుంది, మీరు కొనుగోలు చేస్తే ఎంత ఉంటుంది? ఇది రెంట్కి మనకి ఆల్మోస్ట్ ఒక 30 to 40K పడుతుంది పర్ డే 30 to 40K విత్ పైలట్. ఓకే. ఇది 360 డిగ్రీ ఆపరేట్ చేయొచ్చు. 360 డిగ్రీ ఇలాగే కాదు, 365 అంటే రిమోట్ కంట్రోల్ 360 degrees తిరుగుతుంది. ఇలాగే కాదు, ఇలా ఇలా ఎలా అని ఎత్తారు. అంటే ఇది డీప్ సీ ఉంటుంది అనుకోండి. అవును. డీప్ సీ ఎంత లోటు వరకు వెళ్ళగలుగుతారు? 350 meters లాస్ట్. 350 meters లాస్ట్. ఇప్పుడు మనకి రివర్స్ లో ఎక్కడైతే ఎక్కువ వాటర్ ఫ్లో ఉంటుందో దాన్ని అలాంటి ప్లేసెస్ లో మనం వైర్లెస్ కాకుండా టెదర్ ఉంటుంది అనమాట. దీనికి ఇక్కడ కనెక్ట్ చేసి టెదర్ తోటి పంపిస్తాం. సో దట్ ఎక్కువ వాటర్ ఫ్లో ఉన్నా కానీ మనకి అది వెళ్ళి దాని పని చేసుకుని మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే. ఇది అండర్ వాటర్ డ్రోన్కి సంబంధించి సినిమా రంగంలో కావచ్చు, దాంతోపాటుగా డ్యామ్ సేఫ్టీ సర్వేలెన్స్కి సంబంధించి కావచ్చు, దాదాపుగా 350 మీటర్ల లోతు వరకు కూడా ఈ అండర్ వాటర్ డ్రోన్స్ని వాడచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. ఇందులో వివిధ రకాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఒక రకంగా యువత కూడా వీటి ద్వారా ఉపాధి అవకాశాలు పొందుతున్నది మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పచ్చు. హెచ్ఎస్సిసి కన్వెన్షన్లో 3 రోజుల పాటు కూడా జరుగుతున్న ఈ ఎక్స్పోకి సంబంధించి కూడా విశేష ఆదరణ వస్తుంది. ప్రధానంగా యువత కావచ్చు, విద్యార్థులు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మనకు అన్ని రకాల డ్రోన్స్కి సంబంధించి కావచ్చు, ఉపాధి పరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కూడా ఇక్కడ అన్ని రకాల డ్రోన్స్ మనకు దర్శనమిస్తున్నాయి. ఒక రకంగా ఇది యువతకు చాలా ఉపయోగకరంగా ఉందని కూడా చెప్పచ్చు. ఇది సమయం టీవీ మీకు అందిస్తున్నటువంటి స్పెషల్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.